నమస్కారం. నేను మొదటిసారి వచ్చి మిమ్మల్ని అభ్యర్థించాను. మేము ఆలోచించి మా సంస్థలతోటి మా పెద్దలతోటి మేము ఏం చేయాలనేది మీకు మళ్ళీ చెప్తామని చెప్పి గౌరవ పెద్దలందరూ ఇక్కడే చెప్పారు. మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ నన్ను పిలిచారు. పిలిచి మళ్ళీ మేము చేయడానికి మేము చేయించుకున్నాం, మీరు మేము సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ ఒకసారి నేను గెలిపించిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూసుకున్నాం రావాలని కూడా చెప్పారు. ఆ రకంగా నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క కమిట్మెంట్, మీ సేవా తత్పరత, మీ యొక్క ఈ సంఘం యొక్క సంస్థ యొక్క సుదీర్ఘకాల ప్రయాణం ప్రజల కోసం, అదేవిధంగా మతం కోసం, ముస్లింల కోసం, ముందు పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పారు, తర్వాత ముస్లిం ఇంట్రెస్ట్ అని చెప్పారు, అందులో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి అని చెప్పారు. కాబట్టి అన్ని ప్రగతిశీల ఆలోచనలు ఉన్నాయి. సమాజం ఉంది మీ ముందు. తర్వాత మనకి జన్మించినటువంటి ఈ యొక్క వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలనే తపన ఉంది. మీకు చేతనైన కాడికి సెక్రటరీగా చెప్పారు. ఏమేమి ఈ సంస్థ ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు, హాస్పిటల్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఈ ఆర్గనైజేషన్స్ లో ఇంత కమిట్మెంట్ తోటి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కలిసి మీకు ధన్యవాదాలు తెలియజేయాలని వచ్చాను. తప్పకుండా ఈ లౌకిక రాజ్యంలో అందరం అన్నదమ్ముల్లాగా కలిసి బతికేటటువంటి భారతదేశంలో అందరి పాత్ర, ఈ దేశం 1,50,00,000 సంథింగ్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ ఈనాడు ప్రపంచంలో భారతదేశం. అన్ని మతాల్ని, అన్ని వర్గాల్ని హక్కులు చేర్చుకున్నటువంటి ఈ యొక్క భారతదేశం అందరం చల్లగా ఉండాలని, అందరం ఆనందంగా ఉండాలని, అందరం సురక్షంగా ఉండాలని, అందరం గర్వంతో భారత పౌరులుగా బతకాలనేటటువంటి ఆకాంక్ష ఈ యొక్క అల్లా కృప వల్ల మీరు చేసేటటువంటి సేవలు విజయవంతం కావాలని, దేవుని కృప వల్ల మన అందరం అన్నదమ్ములాగా ఈ ఖమ్మం అభివృద్ధితో పాటు, తెలంగాణ అభివృద్ధితో పాటు మీరు చెప్పినటువంటి అంశాలని పరిష్కరించే శక్తి ఆ అల్లా నాకు కల్పించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ఏ సమస్యలున్నా నా కార్యాలయంలో మనిషి ఉంటారు. తప్పకుండా మీరు ఇచ్చిన దానికి చేయగలిగి చేస్తూనే ఎక్కడైనా ఇబ్బంది వస్తే అది మళ్ళీ మీకు తెలియజేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్లాగైనా మీ సంస్థ ద్వారా మీ దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, మీరు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల తప్పకుండా పాటిస్తానని, మీ యొక్క సేవలకి నా చేతనైన కాడికి ప్రభుత్వంలో ఎంత వీలైతే అంత మీకు సహకరిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ రెండోసారి వచ్చి మేమే చేస్తున్నాం మీకు అని చెప్పినటువంటి హామీ వల్ల నేను కూడా ధైర్యంగా, ఉత్సాహంగా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవకాశం మీరు కల్పించారు. మీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలు కూడా నా గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి మీ అన్ని ఆర్గనైజేషన్స్, మీ సంస్థలో ఉన్న అందరూ పనిచేశారని చెప్పి పెద్దలు చెప్పారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా మీలో మనిషిగా, మీ మనిషిగా నన్ను హక్కును చేర్చుకున్నటువంటి మీ అందరికీ, సంస్థ అధిపతులకి, సంస్థ పెద్దలకి, నా కోసం కష్టపడి నన్ను గెలిపించినటువంటి మీ అందరికీ నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి మీకు సహాయపడతానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మీరు నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా వారానికి 2-3 రోజులు మీకు అందుబాటులో ఉంటా. రాష్ట్ర రాజధానిలో నాకు పని ఉంటే తప్ప హైదరాబాద్ లో ఉండే అలవాటు నాకు లేదు. కాబట్టి తప్పకుండా మీ మనిషిగా నన్ను హక్కును చేర్చుకొని నాకు మళ్లీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. పెద్దలందరికీ మళ్ళీ ఒకసారి మనస్పూర్వకంగా
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.